అవునా? ఒక్కోసారి గ్రాఫ్ ని పైకి ఎక్కిచ్చేస్తావు, ఇంకోసారి డమాలను కింద పడేస్తావు. ఆ స్టాక్ మార్కెట్ కన్నా అంతంత మాత్రమే హార్ట్ మార్కెట్. ఏదైనా చేసి నువ్వే రిపేర్ చేయి తండ్రి. కర్ణా సార్ ఎక్కడ కనిపించట్లేదే. కాదు అది ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. జ్వరం ఎలా ఉంది? తగ్గిపోయింది. ఎందుకు ఫోన్ చేయలేదని అడగనా? వద్దులే బాగోదు. అది నిన్న నేను మీకు ఫోన్ చేయాలనుకున్నాను, కానీ నా ఫోన్ నీళ్ళలో పడి పాడైపోయింది. అమ్మయ్యా, కోపం లేదు. క్లాస్కి టైం అయింది అనుకుంటా, నువ్వు వెళ్ళు. తన ఫోన్ పాడైంది, నేనే కొత్తది కొనిస్తాను. పూల బాణంలాగా ప్రేమని పంచేశావే, నన్నెప్పుడు నీ లోకంలో ఉండేలా చేసేసావే. అయ్యో బాగుంది. సరిగా మా ఆడిషన్స్కి ఏమైనా వెళ్ళు, రిజెక్ట్ చేసి పంపిస్తారు. నేను రిజెక్ట్ అయినా పర్వాలేదు సార్. కానీ మీ హృదయంలో ఎవరినో సెలెక్ట్ చేసుకున్నారు కదా, అదే మా సంతోషం. చైత్రమాసంలా వచ్చావు నువ్వు, నన్ను ఏదో మాయ చేశావు. ఏ కొంచెం ఆపుతావా? నడు. కోయిల పాటలాగా నెమలి ఆడినట్టే. ఈరోజు సాయంత్రం పార్టీ పెట్టుకుందామా మనం? అది సరే, ఆ శాండీ ఏడి? స్ట్రైట్గా అక్కడికే వస్తాడంట. ఎక్కడి నుండి అందరం కలిసి వెళ్దామని చెప్పాను కదా. నేను చెప్పాను, నా మాట వింటాడా వాడు? ఈ మధ్యన వాడికి బాగా ఎక్కువైంది. అత్త, యు స్టిల్ హియర్? సంజు, నేను కాసేపట్లో బయలుదేరతాను, ఏదైనా ఉంటే అప్డేట్ చేయి. ష్యూర్ అత్త, మీరు నిదానంగా రండి, నేను చూసుకుంటాను. సంజయ్, ఒక్క నిమిషం. ఇట్స్ గెటింగ్ లేట్, మళ్ళీ మాట్లాడదామా? మాట్లాడేదేం లేదు. అలా ఏదైనా మాట్లాడాలంటే నీకు కార్లో వెళ్తూ మాట్లాడుకుందాంరా. అన్నా, ఇంతకీ నువ్వెక్కడికి వెళుతున్నావు? ఎక్కడికి అని అడగడం అపశకునం అంటారు, కానీ చెల్లెలు అడుగుతోంది కదా, ఏం కాదులే అనుకుంటున్నాను. హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కా? ఎందుకు డాడ్? కొంచెం పనుంది సంజు. పనుందా? ఉన్న పనులన్నీ వదిలేసి
నా పని దగ్గరకు వస్తున్నాడంటే ఏదో మతలబుంది. అన్నా, ఆ, అదేం పనో నాకు చెప్పొచ్చు కదా. నేను కొంచెం త్వరగా వెళ్ళి పూర్తి చేస్తాను. లేదు, కొంచెం పర్సనల్ పని. సంజయ్, హ్మ్? మ్, పర్సనల్లా? నాకు తెలియకుండా దాచిపెడుతున్నాడా ఇప్పుడు? ఏమై ఉండొచ్చు? ఏం చేస్తున్నాడు అసలు? అరే, ఎవరో నా ప్లేస్ లో లంచ్ బాక్స్ వదిలేసరే. ఏంటిది? సూప్. ఇదేదో స్లిప్ లా ఉంది. హాయ్ నిధి, మ్? ఎలా ఉన్నారు? ఆ, ఫీవర్ అని తెలిసింది నాకు. ఇప్పుడు ఓకేనా? చూడండి చూడండి చూడండి, మీరు మాట్లాడలేనంత అలసిపోయారు. అందుకే ఈరోజు మీరు నా మాట వినాలి. చూడండి, మధ్యాహ్నం భోజనానికి నల్ల మిరియాల చారు తెచ్చాను. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు నాతో భోజనం చేస్తున్నారు అంతే. ఇతంతో నిధి భోజనానికి వెళ్ళాలా? 15 రోజులు సెలవు తీసుకుని హాయిగా ఉండమంటే చేశాడు. లేదు, నాకు వేరే మెడిసిన్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నిధి, ఇది మీకోసం. నా చేత్తో చేసిన సూప్. టేస్ట్ ఎలా ఉందో మీకు తెలుస్తుందో లేదో తెలీదు, కానీ ఆరోగ్యానికైతే 100% మంచిది. కర్ణ. సార్, కర్ణ సార్ పంపించారు. నిధి, వాట్ హ్యాపెన్? సారీ మ్యామ్.